Hi friends, welcome to my channel Nagu Lifeway Car Works. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో బ్రేజా డెంటింగ్ వర్క్ వీడియో ఒకటైతే పెట్టా కదా ఫ్రెండ్స్. అదే వీడియో కంటిన్యూ పెయింటింగ్ వర్క్ అయితే వీడియో పెడుతున్నాను. వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. పెయింటింగ్ వర్క్ కంటిన్యూ వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, అది పేపరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దానికి పుట్టి అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ వీడియో. ఇక్కడ బంపర్కి అయితే ప్లాస్టిక్ వెల్డింగ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మిర్రర్ క్యాప్ కూడా అది ఇరిగిపోయింది ఫ్రెండ్స్. అక్కడ అసలు ఆ బ్లాక్ కలర్లో ఉన్న దగ్గర ముక్క అయితే లేదు అసలు. క్యాప్ కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు. ఆర్డర్ పెడితే ఒక వారం రోజులు పట్టిద్ది అన్నారు ఫ్రెండ్స్. ఇక అందుకే దాన్నే వేరే ప్లాస్టిక్ ముక్క తీసుకొని వెళ్ళి ప్లాస్టిక్ పుట్టి వర్క్ అయితే మరి పుట్టి పెడతాం. అది డ్రై అవటం కూడా అయ్యింది. ఇప్పుడు అది మిషన్తో శాండ్ మిషన్తో నేను అది ఫైలింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. కరెక్ట్గా అది షేపులో ఎక్కడ ఎలా నిలబెట్టాలో అలాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ శాండింగ్ మిషన్తో. ఓకే, కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి బంపర్ పుట్టి వర్క్ అయితే విడిగా ఓపెన్ చేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, అది హెడ్లైట్ గ్యాప్ల్లో కానీ సైడ్ ఎడ్జిల్లో కానీ దాన్ని కార్కి ఫిట్ చేసి ఉంటే అక్కడ మనం పేపర్ కొడతాం కానీ ఫినిషింగ్ కానీ కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. అందుకే కార్ బాడీ నుంచి డివైడ్ చేసి దాన్ని నేను విడిగా పుట్టి వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి శాండ్ పేపర్ ఫైలింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ 320 వాటర్ పేపర్ వేసి అయితే మళ్ళీ దానిపైన పుట్టినైతే మళ్ళీ ఫైలింగ్ చేయడం అయితే తోమటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ బంపర్ను కూడా అదిగోండి ఫ్రెండ్స్, ఇలా 320 పేపర్తో అయితే దానిపైన వాటర్ పేపర్ కొట్టి దానిపైన ఇలా మొక్కు పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే శాండ్ పేపర్ స్క్రాచెస్ ఉంటాయి కదండి, అవి కవర్ అవ్వటానికి. ఇది డీకో ముక్కు ఫ్రెండ్స్. ఇది పెట్టి దీన్ని కూడా మళ్ళీ వాటర్ పేపర్తో తోమిన తర్వాత ఆ తర్వాత పెయింటింగ్ ప్రాసెస్, అండర్ కోటింగు, తర్వాత ఫైనల్ పెయింట్లు అలాగా ఒకదాని తర్వాత ఒకటే వర్క్ ప్రాసెసింగ్ అయితే పెయింటింగ్ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఇదిగోండి ఫ్రెండ్స్, మరి ఆ డోర్ల మీద అయితే క్రోము డ్యామేజ్ అయిన డోర్కి అయితే అది క్రోమ్ కూడా డ్యామేజ్ అయింది. ఫ్రంట్ డోర్కి అయితే అసలు ఆ క్రోమే లేదు, ఊడిపోయింది. ఇదిగో ఫ్రంట్ డోర్ క్లీన్ చేస్తున్నాం కదా, అది దాన్ని అంటించిన టేప్ని. ఇక్కడ బ్యాక్ డోర్ అయితే క్రోమ్ ఫిట్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. బ్యాక్ డోర్కి అయితే క్రోమ్ ఫిట్ చేస్తున్నాం, ఫ్రంట్ డోర్కి మాత్రం క్లీన్ చేస్తున్నాము. అలాగే అది క్లీన్ చేసినాక ఫ్రంట్ డోర్కి కూడా క్రోమ్ అంటిస్తాం ఫ్రెండ్స్. మరి ఇంతకుముందు వీడియోలో మిర్రర్ క్యాప్ ప్లాస్టిక్ వెల్డింగ్ చేసాం ఫ్రెండ్స్, ఇదే చూడండి ఎలా వచ్చింది. మరి వర్క్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, చూడండి. ఇది మిర్రర్ క్యాప్, అలాగే నేను డెంటింగ్ ఎక్కడెక్కడ చేసాను, పెయింట్ ఎక్కడ చేసాను మొత్తం అంతా వేలు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఈ ఫ్రంట్ బంపర్ కార్నరు, అలాగే సైడ్ ఫెన్నరు పెయింటింగ్ జరిగింది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ డోర్ మీద క్రోమ్ ఫ్రంట్ది, ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ క్రోమ్ ఇది. నెక్స్ట్ బ్యాక్ కూడా, అలాగే బ్యాక్ డోర్ మీద డెంట్ అయితే ఎక్కడ తీసానో అక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఇలా ఆ రౌండ్లో అయితే డెంట్ తీయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.